ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ క్రికెట్లో కొత్త నిబంధనలు జూలై 2, 2025 నుంచి అమల్లోకి తెస్తోంది. ఈ రూల్స్ ఆటను మరింత సరసమైనదిగా, వేగవంతంగా మార్చేందుకు రూపొందాయి. మొదట స్టాప్ క్లాక్ రూల్. ఒక ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకండ్ల లోపు తదుపరి ఓవర్ ప్రారంభించాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఫీల్డింగ్ జట్టుకు 2 హెచ్చరికలు ఇస్తారు. మూడోసారి కూడా ఆలస్యమైతే బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు అదనంగా ఇచ్చి బౌలింగ్ జట్టు నుంచి 5 పరుగులు కట్ చేస్తారు. ప్రతి 80 ఓవర్లకు ఈ హెచ్చరికలు రీసెట్ అవుతాయి. రెండో మార్పు, వన్డే మ్యాచ్లలో బంతి వాడకం. ఇప్పటి వరకు ఇన్నింగ్స్ మొత్తం 2 కొత్త బంతులలో బౌలింగ్ చేశారు. కానీ ఇకపై 36 ఓవర్ల వరకు 2 బంతులు వాడతారు. 35 ఓవర్ నుంచి 50 ఓవర్ వరకు ఫీల్డింగ్ జట్టు ఒకే బంతిని ఎంచుకొని బౌలింగ్ చేయాలి. మ్యాచ్ 25 ఓవర్లకు కుదించబడితే ఒకే బంతితో ఆడాలి. ఈ రూల్స్ రివర్స్ స్వింగ్ ను తిరిగి తీసుకొస్తుంది. మూడో మార్పు, బౌండరీ క్యాచ్లు. ఫీల్డింగ్ బౌండరీ లైన్ దాటి గాలిలో బంతిని అందుకుంటే ఒకసారి మాత్రమే గాల్లో విసిరి లైన్ లోపలికి వచ్చి పట్టుకోవాలి. 2 సార్లు విసిరితే అది 6 గా పరిగణించబడుతుంది. చివరగా ఉమ్మి రాయడంపై నిషేధం. కరోనా తర్వాత బంతికి ఉమ్మి రాయడం నిషేధించబడింది. ఐపీఎల్ 2025లో దీన్ని అనుమతించినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో నిషేధం కొనసాగుతుంది. ఉమ్మి రాసిన బంతి మార్పు అంపైర్ల విచక్షణకు వదిలేస్తారు. బంతి పరిస్థితి గణనీయంగా మారితే మాత్రమే మార్చబడుతుంది.